వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో 27 నక్షత్రాలుంటే అందులో అత్యంత ప్రకాశవంతమైనది, సౌందర్యానికి క్రియేటివిటీకి ప్రతీక అయిన నక్షత్రం ఏమిటో తెలుసా? అదే చిత్తా నక్షత్రం. కుజుడు అధిపతిగా విశ్వకర్మ దేవతగా ఉన్న ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళలు నిజంగా ఒక అద్భుతం. వీరి రూపం, వీరి మాట, వీరి నడక ప్రతిదీ ఇతరులను ఆకర్షిస్తుంది. మరి ఈ నక్షత్రంలో పుట్టిన ఆడవారి అసలు గుణగణాలేంటి? వీరి జీవితంలో సాధించే విజయాలేంటి? వీరు రహస్యంగా పడే బాధలేంటి? ఎలాంటి పరిహారాలు చేస్తే వీరి జీవితం బంగారంలా మారుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకునే ముందు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళల స్వభావం గురించి మాట్లాడుకుందాం. వీరికి అందం మీద, అలంకరణ మీద చాలా మక్కువ. తాము ఎల్లప్పుడూ అందంగా, నీట్గా ఉండడానికి ఇష్టపడతారు. ఇల్లైనా, ఆఫీస్ అయినా చాలా అందంగా సర్దుకుంటారు. డిజైనింగ్, ఫ్యాషన్, పెయింటింగ్ లేదా ఏదైనా కళాత్మక రంగాలు వీరికి చాలా త్వరగా వంటపడతాయి. వీరు ఎవరిపైనా ఆధారపడటానికి ఇష్టపడరు. సొంతంగా ఎదగాలి అనుకుంటారు. కుజగ్రహ ప్రభావం వల్ల వీరిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటాయి. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకొకటి మాట్లాడటం వీరికి చేత కాదు. ఏది ఉన్నా ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. ఇతరులకు సాయం చేయడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. చిత్తా నక్షత్ర మహిళలు ఉన్న ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వీరికి అన్నీ అనుకూలంగానే ఉంటాయా అంటే, నాణానికి రెండో వైపు ఉన్నట్లే వీరి జీవితంలోనూ కొన్ని కష్టాలు, సవాళ్లు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కుజ ప్రభావం వల్ల వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. ఆ కోపంలో వీరు అన్న కొన్ని మాటలు బంధాలను దెబ్బతీస్తాయి. కోపం తగ్గిన అన్న మాటల వల్ల ఎదుటివారు దూరం అవుతారు. వీరికి ఉండే స్వతంత్ర భావాలు, పట్టుదల వల్ల వైవాహిక జీవితంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. ఒకేసారి 10 పనులు చేయాలనే ఉత్సాహంతో దేనిపై సరిగ్గా దృష్టి పెట్టాలో తెలియక ఒత్తిడికి గురవుతుంటారు. వీరు చాలా త్వరగా ఇతరులను నమ్మేస్తారు. దానివల్ల వ్యాపారంలో కానీ, స్నేహంలో కానీ మోసపోయే ప్రమాదం ఉంది. ఈ కష్టాల వల్ల చాలామంది చిత్తా నక్షత్ర మహిళలు బయటకు నవ్వుతూ కనిపించినా లోపల తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు. మరి ఈ సమస్యల నుంచి బయటపడి జీవితంలో గొప్ప సుఖ సంతోషాలను, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి మన పండితులు చెప్పిన అద్భుతమైన పరిహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి వీరు ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల కోపం తగ్గి వైవాహిక జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. చిత్తా నక్షత్రం విశ్వకర్మ ఆధీనంలో ఉంటుంది కాబట్టి వీరు ఇంటి వద్ద లక్ష్మీదేవి పూజ లేదా శ్రీచక్ర అర్చన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. చిత్తా నక్షత్రానికి వృక్షం మేడి చెట్టు. వీలున్నప్పుడు మేడి చెట్టుకు నీరు పోసి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల నక్షత్ర దోషాలు తొలగిపోతాయి. మంగళవారం రోజున కందిపప్పును లేదా ఎర్రటి వస్త్రాలను పేదలకు దానం చేయడం వల్ల కుజదోష నివారణ జరుగుతుంది. ఇలా చిత్తా నక్షత్రంలో పుట్టిన మహిళలు కొద్దిగా తమ కోపాన్ని అదుపులో ఉంచుకొని ఇప్పుడు చెప్పిన చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వారి జీవితం అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వెలసిల్లుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.